హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ ఎన్నో పోషకాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీ, చాలా హెల్దీ. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో అరకప్పు బాదంను వేసుకొని, అరకప్పు జీడిపప్పును వేసుకొని, పావు కప్పు పిస్తా పప్పును వేసుకొని, పావు కప్పు కిస్మిస్ను వేసుకొని, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ను వేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చిన్నగా కట్ చేసిన బాదం పప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బాదం పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన పిస్తా పప్పును వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కట్ చేసిన కిస్మిస్ను వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లోపల వరకు వేగాలంటే లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మెలాన్ సీడ్స్ని పావు కప్పు వేసుకోండి. మీకు నచ్చితే పంప్కిన్ సీడ్స్ కూడా ఒక పావు కప్పు వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని సెపరేట్ ప్లేట్లోకి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి స్వీట్నెస్ కోసం నేను ఖర్జూరంతో చేస్తాను. పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వాడట్లేదు. పావు కేజీ ఖర్జూరం పళ్ళను సీడ్స్ తీసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరంని మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. మరలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి బ్లెండ్ చేసిన ఖర్జూరం పేస్ట్ని వేసుకొని ఖర్జూరం పేస్ట్ని స్లోగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్గా ఫ్రై చేస్తున్నప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా కదుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే 2-3 మినిట్స్లో సాఫ్ట్గా అయిపోతుంది. ఫ్రై చేస్తున్నప్పుడు ఈ గరిటెకి అంటుకుంటే స్పూన్తో తీస్తూ ఫ్రై చేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ సాఫ్ట్గా హల్వాలాగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపేసి ఖర్జూరం పేస్ట్ డ్రై ఫ్రూట్స్కి పట్టే విధంగా గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసి అలా వదిలేయండి. కొంచెం గోరువెచ్చగా అయ్యాక లడ్డూలా చుట్టుకోవాలి. లడ్డూ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఒక లడ్డూని చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా రోజుకి 1 లడ్డు తింటే చాలు. అన్ని పోషకాలు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఉంటాయి. ఇంట్లోనే హైజీన్గా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. మరిన్ని మంచి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.